మిమ్మల్ని అనంత్ శ్రీరామ్ గారని పిలవాలా? డాన్స్ శ్రీరామ్ గారని పిలవాలా? లేకపోతే డాన్స్ మాస్టర్ అని పిలవాలా? షేక్ మాస్టర్ ఏం పిలవాలో మాకు అర్థం కావట్లేదు సార్. రోజుకి ఒక షేడ్ చూపిస్తున్నారు మీకు. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎంత మాట అన్నారు సార్. ఇంటర్వ్యూ చేస్తున్నారు కనీసం పొగిడితే ముఖస్తుతిగానే పొగడాల్సింది పోయి మీరు డైరెక్ట్‌గా విజ్ఞతకు వదిలేస్తున్నారు తిట్టారు. అయ్యో! మీరు చాలా విజ్ఞులని నా అభిప్రాయం. మీతో మాట్లాడడం చాలా కష్టం. సరే అయితే ఇప్పటివరకు మేము జస్ట్ అనంత్ శ్రీరామ్ గారు అంటే మాకు ఒక లెజెండరీ లిరిసిస్ట్ గానే తెలుసు. తర్వాత అప్పుడప్పుడు చిలోక్తులు ఇలాంటివి విసురుతూ అప్పుడప్పుడు అందరిని నవ్విస్తుంటారు. ఈసారి ఏకంగా ఏంటి సార్ మొత్తం సూపర్ సింగర్ స్టేజ్‌ని ఒక అసలు డాన్స్ మాస్టర్ స్టేజ్‌లా చేశారు. ఏంటి దాని వెనక అంతర్యం? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దాకా అలాంటి వేదిక రాలేదు కాబట్టి నేను అలా లేనంతే. నేను ఏదో తెచ్చిపెట్టుకున్నదేం కాదు. నేను ఇంట్లో ఎలా ఉంటానో అలా ఇప్పుడు వేదిక మీద ఉన్నాను. అయితే ఎందుకు ఇప్పుడు అలా మారాల్సిన అవసరం ఏంటని అంటే కాలం మారుతూ ఉంది. ఒకప్పుడు తెర వెనక ఉన్న వాళ్ళని ఇంకా ఎవరో వీళ్ళు ఇంకా గొప్ప దేవతలేమో అన్నట్టు చూసేవారు. ఇప్పుడు రీల్స్ కాలం, ఒక నిమిషం కంటే ఎవరిని నోటీస్ చేయలేని పరిస్థితి. అలాంటి సమయంలో మన దగ్గర ఉన్నవి ఒక మెదడుకి మనసుకి సంబంధించిన కళలే అయినప్పటికీ కూడా మన మొహం మన ఆకారం తెలియకుండా వాటిని మనం ప్రమోట్ చేయలేం. నేను గమనించాను అనమాట. మామూలుగా షేర్ ఆటోల్లోనూ అది నేను రాసిన పాటలు, హిట్ అయిన పాటలు పాడుకుంటున్నారు, వింటున్నారు. ఆ పాటలు అంటే అభిమానిస్తున్నారు. కానీ నేను పక్కనున్నా కూడా ఈ పాట రాసింది ఎవరు అంటే వాళ్ళు చెప్పట్లేదు. అంటే ఒకప్పుడు ఇన్లే కవర్స్ ఉండేవి కదండి. దాంట్లో పాట కింద రచన అనేది ఉండేది. వాడు ఎంతసేపు అయినా దాన్ని చూడడానికి ఉండేది. ఇప్పుడు లిరికల్ వీడియోస్లో లిరిక్స్ బై అనంత శ్రీరామ్ అని చెప్పి ఒక ఫ్రేమ్ వచ్చి వెళ్ళిపోతుంది. అది ఆ హీరో అందాన్ని, హీరోయిన్ గ్లామర్ని చూసే క్రమంలో ఇది చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. అప్పుడు ఏంటి, మనం కూడా ప్రొజెక్ట్ అవ్వాలన్నమాట. లేకపోతే మన మనుగడకే అది ప్రమాదం అయ్యే పరిస్థితి. మారుతున్న కాలంతో పాటు మీరు కూడా మారాలని డిసైడ్ అయ్యారన్నమాట గట్టిగా. అప్పుడు నేను ఎంచుకున్న మార్గం ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు అద్భుతంగా ఇప్పుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు వచ్చి అద్భుతమైన సంగీత విన్యాసం చేశారనుకోండి, దాన్ని ఎవరో ఆశ్చర్యంగా భావించరు. ఎందుకంటే ఆయన గొప్ప విద్వాంసుడు. గత కొన్ని దశాబ్దాలుగా ఆయన అదే చేశారు కాబట్టి అదే చేస్తారంటారు. అదే ఎవరో తెలియని అతను వచ్చి కొంచెం పాడినా కూడా ఎంత బాగా పాడుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే గద్ద 5,000 అడుగుల ఎత్తు ఎగిరినా కూడా మనకు ఆశ్చర్యం కదా. అదే గేదె 5 అడుగులు ఎగిరితే ఆశ్చర్యం మనకి. అందుకని నాకు రాని డ్యాన్స్ అలా చేసి చూపిస్తే కొంచెం అటెన్షన్ వచ్చింది. దాని ద్వారా మళ్ళీ సాహిత్యానికి సంబంధించిన గొప్ప విషయాలు చెప్పడం కానీ, మంచి సాహిత్యాన్ని ప్రమోట్ చేయడం కానీ చేయగలుగుతున్నాను అనమాట. కేవలం నాలో ఉన్న రచయితని ఇంకా ముందు తరాల వారికి అందించడానికే ఈ ప్రక్రియలన్నీ.